ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతులకు డిఎన్ఏ టెస్టులు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటివరకు 125 మంది మృతదేహాలను గుర్తించినట్టుగా అధికారులు వెల్లడించారు. 100కు పైగా మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టుగా వెల్లడించారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయానికి డిఎన్ఏ పరీక్షలు పూర్తయ్యే అవకాశం ఉంది. మృతదేహాల గుర్తింపు కోసం 3 షిఫ్టుల్లో 600 మంది డాక్టర్లు, అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ఇక డిఎన్ఏ మ్యాచ్ అయిన తర్వాతనే వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నట్టుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఓ సీనియర్ అధికారి, అలాగే ఒక పోలీస్ అధికారి సహా ప్రత్యేక బృందం నియమించి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నట్టుగా సివిల్ ఆసుపత్రి అధికారులు స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, డిఎన్ఏ పరీక్షలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే అహ్మదాబాదు విమాన ప్రమాదంలో మరణించిన 241 మృతదేహాలకు కూడా డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాతే వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్తామంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. ఆ తర్వాత డిఎన్ఏ ప్రక్రియను వేగవంతం చేయాలంటూ కూడా గుజరాత్ సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే డిఎన్ఏ ప్రక్రియలో చాలా కీలకంగా మారింది. డిఎన్ఏ సేకరణ కావచ్చు, మృతదేహాల గుర్తింపుకు కూడా సంబంధించి కొంత క్లిష్టతరంగా మారిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది విమాన ప్రమాదం జరిగిన వెంటనే భారీ విస్ఫోటనం కలగడంతో ఒక్కసారిగా ఈ యొక్క మృతదేహాలంతా కూడా ముద్ద అయిన పరిస్థితిలో కనుగొనబడ్డాయి. అయితే ప్రస్తుతం వాటన్నిటికీ కూడా డిఎన్ఏ టెస్టులు చేయడంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అయితే దాదాపు 600 మంది కూడా సిబ్బంది యొక్క డిఎన్ఏ పరీక్షల నిమిత్తం 24 గంటలు 3 షిఫ్టుల్లో కూడా పనిచేస్తున్నట్టుగా కూడా సివిల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించడం జరిగింది. ఇటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క డిఎన్ఏ టెస్టులో కీలకంగా మారడం జరిగింది. డిఎన్ఏ టెస్టుల శాంపిల్స్ సేకరణ, వాటిని ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా పరిశీలిస్తూ కూడా ఆ మృతదేహాల గుర్తింపును వేగవంతం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ 126 మృతదేహాలకు సంబంధించిన డిఎన్ఏలు కూడా పూర్తి అవ్వడం జరిగింది. 125 డిఎన్ఏలు మ్యాచ్ అయినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే 8 నెలల బాలుని డిఎన్ఏ టెస్టుకు తీసుకురావడం కూడా అందరితో కూడా కొంత కంటతడి పెట్టించిన పరిస్థితి అయితే కనపడింది. అహ్మదాబాద్ ఘటనలో ఒక వ్యక్తి మరణించారు. ఆయన కుటుంబ సభ్యుల డిఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో ఆయన కుమారుడు 8 నెలల కుమారుడిని కూడా తీసుకొని వచ్చి ఆయన శాంపిల్స్ సేకరించడంతో ఆ డిఎన్ఏ టెస్టు మ్యాచ్ అవ్వడం జరిగింది. ఆ మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పజెప్పడం జరిగింది. అయితే దాదాపు 4 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా మృతదేహాల అప్పగింత ఆలస్యం అవడంతో బంధువులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి రైట్, థ్యాంక్ యూ గోపి.